Hello all and welcome to the review. And here is our non-spoiler review of the film Zebra. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. సత్యదేవ్ ఇస్ బ్యాక్. అసలు ప్రెసెంట్ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఒక హైయెస్ట్ పుల్ ఆఫ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది ఎంగేజింగ్ గా రాసి మెప్పించేశారు. ఈ బ్లఫ్ మాస్టర్ టైప్ విట్టి రోల్స్ లో సత్యదేవ్ ని చూడడం నాకు భలే ఇష్టం. కృష్ణమ్మ లాంటి మూవీస్ తో సత్యదేవ్ డిసప్పాయింట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా పడాలని అని కోరుకున్నాం. ఫైనల్లీ ఆ మంచి మూవీ పడింది. పక్కా థియేటర్లోనే చూడాలి అనే రేంజ్ బొమ్మ. అంతలో ఏముందని మీరు అనుకోవచ్చు. ఒక స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. హీరోయిన్ 4 lakhs తప్పుగా ఎవరికో వేస్తుంది. అది ఎలా రిసాల్వ్ చేసింది అన్నట్టు వదిలారు. యాక్చువల్లీ మూవీ స్టోరీని ట్రైలర్లో ఎక్కువ రివీల్ చేయలేదండి. ఒక బ్యాంక్, ఆ బ్యాంక్లో ఎంప్లాయ్ అండ్ ఒక డాన్, ఇవన్నీ ట్రైలర్లో చూపిస్తారు. కానీ హీరో ఒక హైస్ట్ ఎలా పుల్ ఆఫ్ చేశాడు, కథలో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి, సీసీటీవీలో ఉండగా దొంగతనం చేయడం ఇంపాసిబుల్ కదా, అది ఎలా చేశారో అన్నట్టు గ్రిప్పింగ్ గా రాశారు. ఇంకా ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా రివీల్ చేయను నేను. మీకు మనీ హేస్ట్ లాంటి బ్యాంక్ లో అయ్యే స్టోరీలు నచ్చితే ఈ మూవీ చూసేయండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ 10 minutes లోనే క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసి స్టోరీ స్టార్ట్ చేసేస్తారు. అసలు బ్యాంక్ లో మనీ రాబరీ చేయాల్సిన సిచ్యువేషన్ ఎలా వచ్చింది అనేది ఇంత ఫాస్ట్ గా సెట్ చేస్తారు. వన్స్ అది స్టార్ట్ అయ్యాక డబ్బులు ఎలా తీస్తారు, ఏమవుతుంది అనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ వరకు అదే ఇంట్రెస్ట్ ని మెయింటైన్ చేస్తారు. ఇంటర్వెల్ ఏంట్రా ఈ పాయింట్ లో ఆపారు, ఆ బ్రేక్ ఏదో త్వరగా అయిపోతే బాగుండు అని అనిపించింది. అంత సస్పెన్స్ లో పెట్టి ఆపుతారు. సెకండ్ హాఫ్ కూడా క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ ఇస్తారు. అలా మెయిన్ స్టోరీ ఓపెన్ అయ్యాక మళ్ళీ అంతే ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ లో ఎంత థ్రిల్ అయితే ఉందో దాన్ని సెకండ్ హాఫ్ కి ఇంకా డబల్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే లెవెల్ ఉంటుంది సినిమా. క్లైమాక్స్ గెస్ చేయలేదు, ప్రాపర్ గా డీల్ చేశారు. మామూలుగా ఇలా దొంగతనం చేస్తారనే ప్లాన్ కనుక రివీల్ అయితే నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ తగ్గిపోద్ది. కానీ ప్లాన్ రివీల్ చేసినా కూడా కొత్తగా ఇంకో సస్పెన్స్ తెచ్చే పాయింట్ అది యాడ్ చేశారు. దాని వల్ల ఇంట్రెస్ట్ అలానే మెయింటైన్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మనకి సెటప్స్ అండ్ పే ఆఫ్స్ చాలా కనపడతాయి. అండ్ ఇవన్నీ బిగినింగ్ లోనే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలాంటి మూవీస్ లో కదా సత్యదేవ్ని చూడాలనుకుంది. ఎ గుడ్ అండ్ ప్రాపర్ కంబ్యాక్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ అనే మూవీ చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ అది థియేటర్లో చూసి బాగుందని రివ్యూ ఇచ్చిన వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం. అండ్ ఓటీటీలో వచ్చాక ఇంకా పెద్ద హిట్ అయింది. ఇన్ఫాక్ట్ మా మదర్కి ఆ సినిమా అంటే చాలా ఇష్టం. తర్వాత ఎన్నో మంచి మూవీస్ అండ్ క్యారెక్టర్స్ చేశారు. బట్ రీసెంట్ గా ఆయన నుంచి అంత మంచి కాంటెంట్ రావడం లేదు. కానీ ఒక సేయింగ్ ఉంది కదా, మూవీలో కూడా ఉంటుంది, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని చెప్పేసి. పెంగ్విన్ మూవీ డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ తో మూవీ ఓకే చేశారు. పెంగ్విన్ ఏమో ఓటీటీలో వచ్చేసింది. అండ్ ఆ మూవీకి అంత మంచి రిసెప్షన్ ఏం రాలేదు. మూవీస్ పోతున్నప్పుడు పెంగ్విన్ లాంటి మూవీ ఇచ్చిన డైరెక్టర్ ని నమ్మి మూవీ చేశారు. అండ్ గెస్ వాట్, మూవీ చాలా బాగుంది. ఇందాక అన్నట్టు బ్లఫ్ మాస్టర్ లో సత్యదేవ్ చేసిన టైప్ విట్ రోల్, ఒక తెలివైన ప్రొటాగనిస్ట్. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. అండ్ ఆ పాత్రకి న్యాయం చేశారు తను. సూర్య క్యారెక్టర్ ని ఈ మూవీలో ఎలకతో రెఫర్ చేస్తారు. స్టిల్ ఆ క్యారెక్టర్ వేసే ప్రతి మూవ్ బాగుంటుంది. సత్యదేవ్ కంబ్యాక్ చూస్తే భలే హ్యాపీగా ఉంది భయ్య. ఈ మూవీలో సత్యదేవే కాదు, ఇంకొక హీరో కూడా ఉన్నారు, డాలీ ధనంజయ. వాట్ ఏ స్క్రీన్ ప్రెసెన్స్ మ్యాన్. హీ ప్లేస్ ఆది. సూర్య క్యారెక్టర్ ఎలకైతే ఆది క్యారెక్టర్ ఏనుగు. ఈ ఏనుగు ఎలక మెటాఫర్ బాగుంది. డాలీ ధనంజయ బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ ఉన్న ఐడియాలజీ వల్ల స్టోరీ మారిపోతుంది అండ్ ముందుకు వెళ్తుంది కూడా. కన్నడ ఫ్యాన్స్ కి రోల్ పక్కా నచ్చేస్తుంది. అండ్ పుష్ప తర్వాత తెలుగులో ఇంకొక సాలిడ్ రోల్. ఈ మూవీ తర్వాత మళ్ళీ పుష్ప 2 కూడా రాబోతుంది. నెక్స్ట్ మంత్ కూడా ఆయనే కనబడతారు. ఫైనల్లీ ఒక మంచి సినిమాలో ప్రియా భవానీ శంకర్, ఆమె రోల్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సునీల్ రోల్ కూడా బాగుంది. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో అపోజింగ్ ఫోర్స్ సునీల్ గారిదే. కామెడీ చేస్తూనే కథ మార్చేస్తారు. సత్యరాజు ఉంటే కొంచెం సేపు అయినా హీస్ గుడ్. అండ్ ఈ రాబరీ మూవీస్ అనగానే మనకి సత్య మస్ట్ అండి. సత్య కామెడీ బాగుంది. ఒక చోట ఏరేటెడ్ కామెడీ బిట్ ఉంటుంది, అది మినహాయిస్తే సూపర్ కామెడీ. సత్య వస్తేనే నవ్వొచ్చేస్తుంది మనకి. ఇలా ఒక క్యారెక్టర్ ని వేస్ట్ చేయరు. అందరూ స్టోరీలో ఏదోటి మారుస్తూనే ఉంటారు. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీకి మెయిన్ ప్లస్ బీజిఎం. రవి బస్రూర్ని దింపారు అన్నప్పుడే అర్థమైపోవాలి. అలా ఆ బీజిఎంతో ర్యాంప్ పాటిస్తారు. ఒక టైట్ థ్రిల్ ఫీల్ వచ్చింది అంటే అది బీజిఎం వల్లనే. దానికి క్రెడిట్ ఇవ్వాలి ఆయనకి. సాంగ్స్ అంతగా గొప్పగా లేకపోయినా బీజిఎం మాత్రం టూ గుడ్ ఉంది. విజువల్స్ బై సత్య పొన్నార డీసెంట్. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్, అసలు ఈ మూవీకి ప్రమోషన్స్ జస్టిస్ చేయలేదు. టైటిల్ ఎందుకు జీబ్రా అని పెట్టారో సత్యదేవ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి మూవీలో అంత డైరెక్ట్ రెఫరెన్స్ అయితే ఉండదు. ఆల్సో ట్రైలర్ కట్ లో ప్లాట్ ఎక్కువ రివీల్ చేయలేదు. బట్ ట్రస్ట్ మీ, మూవీకి వెళ్ళేటప్పుడు ఇవేం చూడకపోయినా వీళ్ళు కూర్చోండి. దిస్ గాయ్ ఈశ్వర్ కార్తిక్ మిమ్మల్ని అలా సస్పెన్స్ తో థ్రిల్ చేస్తాడు. బ్యాంక్స్ ఎలా వర్క్ అవుతాయని ప్రాపర్ రీసెర్చ్ చేశారు. ప్రెసెంట్ డే బ్యాంకింగ్ లూప్ హోల్స్ వాడి ప్రొటాగనిస్ట్ విన్ అవడం అనేది, రాయడం అనేది ఛాలెంజింగ్ టాస్క్ అండి. అందులో ఒక డాన్ క్యారెక్టర్ పెట్టడం, ఆ డాన్ కి ఎలివేషన్ ఇవ్వడం, హవాలా ఎలా నడుస్తుంది, స్టాక్స్ ఎలా నడుస్తుంది,
నడుస్తాయి, ఇలా ప్రతిదీ రీసెర్చ్ చేసి మూవీలో పెట్టారు. అండ్ ఎస్ లక్ ఫ్యాక్టర్ కి కూడా ఒక ప్లాట్ ఇచ్చారు. ఓటీటీలోనే పెంగ్విన్ కూడా చూసాను. పెంగ్విన్ కి చేసిన మిస్టేక్స్ ఎంత బాగా కరెక్ట్ చేసుకున్నారో, ఒక్క సెకండ్ కూడా అలా డ్రాపేజ్ లేదు. కంగ్రాట్స్ న్యూ టాలెంట్. పుష్ప 2 డైరెక్ట్ గా థియేటర్ లో చూద్దామని ఫిక్స్ అయిపోయారు. కానీ జస్ట్ సేయింగ్, జీబ్రా మూవీ కూడా చూడండి, పక్కా మీ టికెట్ మనీకి న్యాయం చేస్తారు. ఇలాంటి మూవీస్ థియేటర్ లో ఉన్నప్పుడే ఎంకరేజ్ చేద్దాం భయ్య. ఫైనల్ వర్డ్ ఏంటంటే సత్యదేవ్ ఇస్ బ్యాక్ ఇన్ స్టైల్ విత్ ఏ ఆనెస్ట్ అటెంప్ట్. డాలీ ధనంజయ shines and this banking thriller is engaging till the end. So that's it for the video, guys. If you like this review, please to subscribe to Thai View and hit the bell icon for more updates. Signing off, Team Thai View.